హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ బుక్ వరుణ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వాట్సాప్లో చాట్ సెట్టింగ్స్కి సంబంధించిన ఒక కొత్త ఫీచర్ వాట్సాప్ అప్డేట్ చేసింది. సో మనం ఇప్పుడు ఆ వాట్సాప్లో ఉన్న ఆ సెట్టింగ్ని ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మోటివేషన్గా ఉంటుంది. సో మరిన్ని కొత్త కొత్త ట్రిక్స్ అండ్ టిప్స్ అండ్ ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేయడానికి నేను వీడియోలు చేస్తాను. ఫ్రెండ్స్, చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి తప్పకుండా మన వీడియోలని షేర్ చేయండి. ఇలా మీరు షేర్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ మరి ఇంకొంతమందికి తెలుసుకోవడానికి యూస్ఫుల్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మన వాట్సాప్లో ఏంటంటే మనకి మన చాట్ బాక్స్ ఉంటుంది కదా, ఆ చాట్ బాక్స్కు సంబంధించి ఒక చిన్న సెట్టింగ్ అన్నమాట. సో దానికోసం మనం వాట్సాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి మనం ఎవరితోనైనా చాట్ చేస్తూ ఉంటాం కదా. సో చాట్ చేసినప్పుడు టెక్స్ట్ అంతా పైనకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పర్టికులర్ టైంలో అతనితో చాట్ చేసామా లేకుంటే ఏమన్నా డేటా అతనికి పంపించామా అనేది ఎలా చూడడం, ఒక పర్టికులర్ డేట్ని సెలెక్ట్ చేసుకొని ఎలా చూడడమో ఆ ప్రాసెస్ ఎట్లానో ఇప్పుడు చూద్దాం. దానికోసం మనం మన వాట్సాప్ని ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఒక పర్టికులర్ చార్ట్‌ను తీసుకొని, ఆ పర్టికులర్ చార్ట్‌కు సంబంధించిన డేట్‌ని సెలెక్ట్ చేసుకొని ఎలా చూడ్డమో చూద్దాం. సో ఫ్రెండ్స్, దీనికోసం ఖచ్చితంగా మీ వాట్సాప్‌ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది కొత్త ఫీచర్ కాబట్టి వాట్సాప్ అప్డేట్ చేసిన యాప్‌లోనే యాడ్ చేయగలుగుతుంది. ప్రీవియస్ వెర్షన్‌లో ఎలా అప్పటి వరకు ఏమేం వాళ్ళు అప్డేట్ చేశారో అవే ఉంటాయి కదా. ఇప్పుడు మనం అప్డేట్ చేసుకుంటే కొత్త ఫీచర్స్ అనేటివి యాడ్ అవుతావు కదా. సో అందుకోసం అని చెప్పేసి దానికోసం మీరు ప్లే స్టోర్‌కెళ్ళి వాట్సాప్‌ని అప్డేట్ చేసుకోండి ఫస్ట్. ఓకే. ఇప్పుడేంటంటే మీరు ఈ చాట్ ఇప్పుడు నేను మా ఫ్రెండు చాట్ ఓపెన్ చేశాను. ఆ చాట్‌లో మనం ఏం చూడాలనుకుంటున్నామంటే, సో డేట్ ఈ ఒక పర్టిక్యులర్ డేట్ నుండి ఒక పర్టిక్యులర్ డేట్ వరకు మనం ఇతనితో ఏమేం చాట్ చేశామనేది చూడాలనుకుంటున్నాం. సో దానికోసం అని చెప్పేసి ఇప్పుడు ఆ పర్టిక్యులర్ పర్సన్ చాట్ ఓపెన్ చేశాం కదా. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి కదా రైట్ సైడు. చాట్ సెట్టింగ్స్ ఓపెన్ చేయడానికి ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వ్యూ కాంటాక్ట్, ఆ పర్సన్ వ్యూ కాంటాక్ట్‌కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ప్రీవియస్ వెర్షన్‌లో మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ యాక్చువల్‌గా. కానీ ఇక్కడ ఇంకొక ఆప్షన్ యాడ్ చేశారు, సెర్చ్. సో ఇక్కడ చూసారు కదా. సో దానికోసం అని చెప్పేసి మనం సెర్చ్‌ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత పైన సెర్చ్‌లో మనకు కావాల్సిన ఒక వర్డ్‌తోని సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తిన్నావా అనేది నేను చేద్దామనుకుంటున్నాను. THINN కొట్టాను కదా. కొడితే తిన్నావా అనేది మన సెర్చ్‌కి మొత్తం చూపిస్తది కదా. సో అలా కాకుండా ఒక పర్టిక్యులర్ డేట్‌లోనే నేనెప్పుడు ఏం చాట్ చేశా అని చూద్దాం అనుకుంటున్నా. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ రైట్ సైడ్ టాప్‌లో సెర్చ్ బాక్స్‌కి రైట్ సైడ్ ఇక్కడ ఒక సింబల్ చూపిచ్చారు. చూసారు కదా. ఇందులో మనం డేట్ సెలక్షన్ సింబల్ అది. డేట్ సెలక్షన్ సింబల్ పెట్టుకొని నేనేం చేస్తానంటే ఫిబ్రవరి 1 నుండి నేను ఇతనితో ఏమేం చాట్ చేశాననేది సెట్ చేద్దాం అనుకున్నా. సో ఇప్పుడు చూసారా ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకోవడం ఏంది, ఫిబ్రవరి 1 నుండి ఏమేం చాట్ చేశాను అప్ టు డేట్ ఈ రోజు వరకి ఏం చాట్ చేశాననేది తెలుసుకోవాలనుకున్నాను. సో ఫిబ్రవరి 1 సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టాను. ఓకే కొడితే మనకు ఫిబ్రవరి మంత్‌లో ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి మంత్ మొత్తంలో నేను ఒక 2 మెసేజెస్ చేశాను. అది చూపిచ్చింది. అలా కాకుండా ఇంకా మనం సరిగ్గా డేటా చూపిచ్చట్లేదా, నేను ఎక్కువ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జనవరి 1 నుండి చూద్దాం. జనవరి 1 నుండి ఇప్పటి వరకు. సో జనవరి 1 నుండి ఇప్పటి వరకు చూద్దాం. డైరెక్ట్ జనవరిలో ఏ డేట్ రోజు అతనికి నేను మెసేజ్ చేశాననేది అప్పటి నుండి మనకు చూపిస్తా ఉంటది చూడండి. ఇక్కడ జనవరి 11థ్ రోజు నుండి వచ్చింది కదా. అంటే ప్రీవియస్‌గా లేదు. అంటే నేను అతనితో ఎలాంటి కన్వర్జేషన్ జరపలే కాబట్టి సో లేదు. సో ఈ జనవరి 1 నుండి టోటల్ అప్ టు డేట్ ఇప్పటి వరకు ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతా ఉండండి. మన ఛానల్‌ని చాలామంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు.
ఫ్రెండ్స్ మన వీడియోలు నచ్చితేనే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. నచ్చకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోండి. మీకు ఖచ్చితంగా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.